దేవుని ఎదుట ఒప్పుకోలు గురించి ఒక ఆధ్యాత్మికమైన కథ. ప్రియమైన స్నేహితులారా, మనలో ప్రతి ఒక్కరి హృదయంలో కూడా ఎప్పుడూ ఒకప్పుడు దాచుకున్న పాపం, దాచుకున్న బాధ మనల్ని నిద్రపోనీయకుండా చేస్తుంది. ఇలాంటి సమయంలో మనకు ఒకే మార్గం, దేవుని ఎదుట నిజమైన ఒప్పుకోలు. ఈరోజు అలాంటి ఒక దాసుడి కథను విందాం. ఒక ఐశ్వర్యవంతుని ఇంటిలో ఉన్న ఇద్దరు దాసులు గురించి ఒక కథ చెప్పబడేను. ఒకానొక దినమున యజమానుడు ఇంట లేనప్పుడు వారిలో చిన్న దాసుడు అనుకోకుండా ఒక రాయి విసిరేను. అది యజమానుని బాతులలో ఒకదానికి తగిలినందువలన అది చనిపోయేను. ఆ దాసుడు భయముతో గజగజ వణికిపోయెను. అప్పుడు దిగులు చెందకు, నేను యజమానినుతో చెప్పనులే అని పెద్ద దాసుడు అతనికి హామీ ఇచ్చెను. ఆ మాట విని ధైర్యం తెచ్చుకుని చిన్నదాసుడు చనిపోయిన బాతుని పాతిపెట్టెను. మరుసటి దినమున పెద్దదాసుడు హాయిగా కుర్చీలో కూర్చుని అతని పని కూడా చిన్నదాసుని చేయమని చెప్పెను. ఆ చిన్నదాసుడు చేయనని నిరాకరింపగా పెద్దదాసుడు బాతు అని గుసగుసలాడెను. అంతటితో చిన్నదాసుడు భయపడి ఇద్దరి పనులు అతడే చేసెను. మరుసటి దినమున కూడా పెద్దదాసుడు అలాగే చేసెను. ఇలాగే కొన్ని రోజులు జరిగెను. ఎల్లకాలము ఇలాగే జరిగిన ఎడల పనితో అలసిపోయి ప్రాణానికే ముప్పు కలుగును అని చిన్నదాసుడు గ్రహించెను. ఒకరోజు సాయంత్రం అతడు తన యజమానుని యొద్దకు వెళ్లి తాను చేసిన తప్పును కన్నీళ్లతో ఒప్పుకొనెను. యజమానుడు అతని మీద జాలిపడి అతనిని క్షమించెను. మరుసటి ఉదయమున యథాప్రకారముగా పెద్దదాసుడు అతనిని బెదిరించినప్పుడు, బాతా గీతా, నా పని నేను చేసుకుందును, నీ పని నీవు చేసుకొనుము అని చక్కగా జవాబు ఇచ్చెను. ఈ కథ నుండి నేర్చుకొనవలసిన పాఠము స్పష్టముగా తెలియవచ్చుచున్నది. పాపము ఒక్కసారి వెలుగులోనికి వచ్చిన ఎడల దానిని సరి అయిన విధముగా ఒప్పుకోలు చేసి పశ్చాత్తాపం పొందినప్పుడు క్రైస్తవ జీవితము చాలా సునాయాసముగా మారును. పాప భారము, దోషారోపణ గల మనసు పూర్తిగా తొలగిపోవును. బైబిల్లో కొన్ని వచనములు చూద్దాము. 1 మొదటి యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను ఒప్పుకొందుమైతే ఆయన నమ్మకస్తుడు, నీతిమంతుడు, మన పాపములను క్షమించి సమస్త అధర్మము నుండి మనలను శుద్ధి చేయును. 2 కీర్తన 32వ అధ్యాయం 5వ వచనం. నేను నా పాపమును నీకు తెలియజేసితిని, నా దోషమును దాచకయుండి, యెహోవా, నా అపరాధమును ఒప్పుకొందును అను చిత్తము చేసితిని, నీవు నా దోషమును, నా పాపమును క్షమించితివి. 3 సామెతలు 28వ అధ్యాయం 13వ వచనం. తన అపరాధములను దాచువాడు విజయము పొందడు, అవి ఒప్పుకొని విడువువాడు కరోనా పొందును. చివరిగా స్నేహితులారా, మన హృదయంలో దాచుకున్న ఏ పాపమైనా దేవునికి చెప్పినప్పుడు